పరీక్షలన్నింటినీ జీవితాలతో ఆడుకోవడము 24 లక్షల మంది జీవితాలతో ఆడుకోవడము విద్యార్థుల జీవితాలతో చెలగాటము మారిందనడానికి సిగ్గెందుకు లేదురో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సిగ్గు ఎంపీ పరీక్షలు రద్దు చేయకపోవడము పార్లమెంటులో కూడా స్పందించకపోవడము ఎన్టీఆర్ మీద పార్లమెంటులో విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వమా విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వమా ఇప్పటి వరకు స్పందించని ధర్మపురి అల్వే సిగ్గు ఇప్పటి వరకు స్పందించని ధర్మపురి అల్వే మోడీ మోడీ మోడీ. ఈరోజు దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఏదైతే నీట్కి అపేర్ అయ్యారో వాళ్ళ జీవితాలతో ఆడుకునే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ద్వారా నిర్వహించే పరీక్షలు ఏదైతే ఉందో నీట్ కావచ్చు, అలాగే PhD పరీక్షలకు ఎంట్రన్స్గా నిర్వహించేటువంటి నెట్ కావచ్చు, ఆ నెట్ జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే పేపర్ లీక్ అయింది. దాంతో CBI విచారణ చేపిస్తామని పిచ్చి ప్రగల్భాలు వస్తున్నారు. CBI విచారణ వెంటనే జరిపించాలి, నిందితుల్ని వెంటనే శిక్షించాలి. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో, అలాగే ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో కూడా చాలామంది విద్యార్థులు ఇలా నీట్ కానీ నెట్ కానీ ప్రిపేర్ అయ్యి రాసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న సిట్టింగ్ MP కావచ్చు, MLA కావచ్చు, ఎలక్షన్ రాగానే వాళ్ళ అవసరాల కోసం దుర్కోళ్ళ చెప్పలు నాకండి కాంగ్రెస్ వాళ్ళు అని నీ అవసరాల కోసం మాట్లాడిన తప్పితే ఇవాళ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ సఫర్ అవుతూ ఉంటే నువ్వు ఇప్పుడు ఎవడి బూట్లు నాకుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఆర్మూర్ MLA గారు ఎందుకు స్పందిస్తలేరు అంటే మీరుంటే ఒకలాగా ఇంకొకరు ఉంటే ఒకలా. మాటకు ముందు హిందువులు అది ఇది మొన్న హిందువులు సిగ్గులేదని తిట్టావా? సిగ్గులేని హిందువులకు కాదు, నీకు సిగ్గులేదు. ఎందుకు స్పందిస్తలేదు విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాం. మేము విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా 24 లక్షల మంది విద్యార్థులకు, మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే PhD ఎంట్రన్స్ కోసమై అపియర్ అయినటువంటి నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు కూడా తక్షణమే బేషరతుగా మీ ప్రభుత్వం అంతా కలిసి విద్యార్థులకు క్షమాపణ కోరండి. లేకపోతే భవిష్యత్తులో ఈ కార్యాచరణ తీవ్రరూపం దాలుస్తుంది. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షలకు సంబంధించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధమై రాయడం జరిగింది. అయ్యా కేంద్ర ప్రభుత్వము మీకొక్కటే ఏమాత్రమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాము. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఈరోజు రోడ్డు పాలు చేయడం జరిగిందంటే ఎంత దారుణం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో 30 లక్షలు 40 లక్షల పేపర్లతో కొనుగోలు చేసే విధంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల
బంధువులకు ఈరోజు నువ్వు పేపర్ లీక్ చేస్తున్నావు అంటే నువ్వు ఏమైనా ఏసీ రూమ్లలో పోయి సొమ్మసిల్లి పోయి ఏమైనా పడుకున్నావు నిద్ర మత్తులో ఉన్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతున్నాము. అదేవిధంగా ఎన్టీఏ బోర్డు ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది. కేవలం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కోసమే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదు. కేవలం కేంద్ర మంత్రుల కోసమే ఈ రోజు ఎన్టీఏ బోర్డు పనిచేస్తూ ఉందనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు అసలు ఎన్టీఏ ద్వారా జరిగినటువంటి పరీక్షలలో ఏమాత్రం లీకేజ్ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మీకేమాత్రమైనా మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారని చెప్పేసి అడుగుతున్నాము. వెంటనే 24 లక్షల మంది విద్యార్థులని న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎన్టీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు JRF కావచ్చు దానికి సంబంధించినటువంటి నిర్వహించినటువంటి నెట్ ఎగ్జామ్ కూడా ఈ రోజును పరీక్ష పత్రాలు లీక్ అయింది మేము రద్దు చేస్తున్నామంటే లక్షలాది మంది విద్యార్థులు ఏం కావాలి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకేమాత్రం చీము నెత్తురుంటే అక్కడ ఖచ్చితంగా విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు కేవలం ఓట్ల కోసం కాదు విద్యార్థులు ఈ యావత్ దేశ ప్రజల భవిష్యత్ కోసం మీరు ఆలోచన చేయాలి. కేవలం బీజేపీ వాళ్ళ కోసం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి కూడా ఒక మాట హెచ్చరిస్తూ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. 24 లక్షల మందితో పాటు ఎన్టీఆర్ లో జరిగినటువంటి ఎవరైతే రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎంపీ 20 అరవింద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఎంపీల ముందు మంత్రుల ముందు కూడా మేము ధర్నా చేస్తాం. వాళ్ళ ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఢిల్లీలో నడిబొట్టులో విద్యార్థులు ఆడవాళ్ళు అబ్బాయిలు అందరూ కూడా ధర్నాలు చేస్తే ఈ రోజు వాళ్ళందరూ రోడ్ల మీద విచ్చలవిడిగా లాక్కొని పోతా ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వైఖరి కొనసాగిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి ఇక్కడైనా స్పందించాలి, ఇక్కడైనా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బిడ్డ మీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.